హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో మనం ఏం చూడపోతాం అంటే వెరిజాన్ కంపెనీలో ఓపెనింగ్స్ వచ్చింది, ఆ డీటెయిల్సే చూడపోతాం. సో ఎవరన్నీ ఎలిజిబుల్, ఎలా అప్లై చేసేది, అప్లై చేసే లింక్, శాలరీ ప్యాకేజ్, లొకేషన్, ఇదన్నీ ఈ డీటెయిల్లో చూడపోతాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా అప్లై చేయాలనేసి. సో మీరు ప్రాపర్గా అప్లై చేసేటప్పుడే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది కంపెనీ. సో రండి మనం ఇప్పుడు వీడియో లోపల వెళ్తాం. సో కంపెనీ ఏం చూస్తారంటే వెరిజాన్ జాబ్ రోల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సీ వచ్చి దీనికి ఎలిజిబుల్, స్ట్రీమ్ వచ్చి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్, బ్యాచ్ 2023, ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా C++ మీరు నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ వచ్చి ఫర్ ఫ్రెషర్స్. శాలరీ ప్యాకేజ్ అనేది 6.7 LPA ఇస్తారు. లొకేషన్ అనేది బెంగళూరు అండ్ చెన్నై ఉంది. ఇంటర్వ్యూ మోడ్ అనేది విర్చువల్. సో రెండు లింక్ ఇచ్చి ఉంటాం. బెంగళూరు ఇష్టం ఉండేవాళ్ళు బెంగళూరుకి మీరు అప్లై చేయవచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉంటాము. చెన్నై లొకేషన్కి ఇష్టం ఉండేవాళ్ళు మీరు చెన్నై లొకేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మాలిన వరకు ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు అప్లై చేయాలి, స్టార్ట్ చేయండి. మీరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి అప్లై చేసుకుంటూ అనేటప్పుడు మీకు లింక్ ఎక్స్పైర్ అయ్యేందుకు చాలానే ఛాన్సెస్ ఉంది. సో ఇదే అనేది మనకు లింక్, దీని లోపల వెళ్ళి మీరు ఈ రోల్కి మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. సో అప్లై చేసే ముందుకు ఒకసారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఒకసారి లొకేషన్ అని చెక్ చేసుకొని మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. జస్ట్ మీరు అప్లైనే ఇస్తాను ఇక్కడ. సో అప్లై ఇచ్చిందే మీకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వెళ్ళి మీరు ఫస్ట్ మీరు సీవీని ఇక్కడ అప్లోడ్ చేయాలి. జస్ట్ మీరు అప్లోడ్ సీవీని క్లిక్ చేశారంటే సో మీకు ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెళ్ళి మీ సిస్టంలో మీరు రెస్యూమ్ పెట్టి ఉంటారు కదా, ప్రిపేర్డ్ రెస్యూమ్, దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ రెస్యూమ్ ఇచ్చేసి సో మీ సిస్టంలో ఉండేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో అది వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయ్యి మీకు గ్రీన్ టిక్ అనేది వస్తుంది. సో దీని తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేలాగా ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మై ఇన్ఫో డీటెయిల్ లోపల వెళ్ళి సో మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ ఇవ్వండి. సో దీంట్లో చూసారంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్లో ఉండాలి, రిమైనింగ్ అన్నీ వచ్చి స్మాల్ లెటర్లో ఉండేలాగా చూసుకోండి. సో ఇక్కడ నేను ఐశ్వర్య ఏ మాత్రం క్యాపిటల్ అండ్ వెంకటేష్ బి క్యాపిటల్ ఇచ్చి ఉన్నాను కదా, అలా. సో దాని తర్వాత మీ మెయిల్ ఐడి చూసుకోండి. మెయిల్ ఐడి వచ్చి techwings2222@gmail.com ఇవ్వపోతాను. బికాస్ ఆల్రెడీ techwings1111లో నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో అండ్ దెన్ మీకు కంట్రీ అడుగుతుంది. ఓకేనా. సో కంట్రీ ఇండియాని ఇవ్వండి. దెన్ పోస్టల్ పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ ఇవ్వండి. సో స్టేట్ అడుగుతారు, స్టేట్ అనేది మీరు మెన్షన్ చేసుకోండి. నేను ఇక్కడ తమిళనాడు మెన్షన్ చేస్తాను. సో మీ స్టేట్ వచ్చి మీరు మెన్షన్ చేసుకోండి. స్టేట్ అండ్ సిటీ కూడా మెన్షన్ చేసుకోండి. సో అండ్ దెన్ వచ్చి ఫోన్ నెంబర్ వచ్చి కరెక్ట్గా ఎడిట్ చేసుకోండి, ఇక్కడ లాంగ్గా ఉంది మాట. సో ఫోన్ నెంబర్ ఎడిట్ చేసుకోండి. అండ్ దెన్ ఇస్ దిస్ ఏ సెల్ ఫోన్ అడిగితే ఎస్ అని ఇవ్వండి. సో కింద అడిగితే వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ మన ఫ్రెష్ అనమాట, ఇక్కడ నోని ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, జస్ట్ గివ్ నో. ఓకే. సో దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఫస్ట్ మనం కంట్రీ మెన్షన్ చేసుకుంటాం. సో ఎడ్యుకేషన్ లెవెల్ అడుగుతుంది. బ్యాచిలర్ అదర్ ఇస్తాను. ఓకే. బికాస్ బీఈ బీటెక్ అని ఇదే వస్తుంది. ఓకే. సో డిగ్రీ అనేది మీరు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈసీ ఏది ఉంటే మీరు ఇవ్వాలి. బట్ ఈ రోల్కి వచ్చి కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఎలిజిబుల్. సో జస్ట్ నేను కంప్యూటర్ సైన్స్ని ఇస్తాను. ఓకే. సో అండ్ దెన్ డిగ్రీ ఇవ్వాలి, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అనేసి ఇవ్వాలి. సో డిగ్రీ స్టేటస్, సో స్కూల్ నేమ్ కాలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. అండ్ దెన్ మేజర్ ఇక్కడనే వచ్చి మీరు కంప్యూటర్ సైన్స్ అనేది ఇవ్వాలి. సో దెన్ కంట్రీ మెన్షన్ చేసుకోండి.
సో ఎనీ 2 డిగ్రీస్ ఇదర్ మీకు వచ్చి మీ బ్యాచిలర్ డిగ్రీస్ అండ్ మీ 12th డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ మాత్రం ఇస్తే చాలు. సో మీ 10th ఇవ్వాలి అనేసి అవసరం లేదు. ఎనీ 2 డిగ్రీస్. సో లాస్ట్ చేసిన డిగ్రీని దాని ముందు ఉండేది మీరు ఇవ్వచ్చు. సో రిమైనింగ్ ఉండేది నేను డిలీట్ చేసుకుంటాను. జస్ట్ డిలీట్ చేసి ఓకే చేయండి. అండ్ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్ జరుగుతుంది కదా. సో ఇక్కడ మీరు ఎనీ మరి సర్టిఫికేషన్ లైక్ జావా, సో దాంట్లో చేసి ఉంటే మీరు ఇక్కడ మీరు మెన్షన్ చేయవచ్చు. సో జస్ట్ నేను ఇక్కడ జావాని ఇస్తున్నాను. సో దెన్ .NET కూడా ఇస్తాను. ఓకే, సో మీ దేంట్లో దీంట్లో వచ్చి మీకు స్కిల్స్ ఉంటే దాన్ని ఇవ్వచ్చు. కావాలంటే చాలా స్కిల్స్ ఉండేటప్పుడు మీరు యాడ్ స్కిల్స్ ఇచ్చి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో దెన్ చూస్తే క్వశ్చనైర్ ఉంటుంది. క్వశ్చనైర్ లోపల వెళ్ళి సో కొంచెం క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని మీరు మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అడుగుతారు. జస్ట్ మీరు జాబ్ బోర్డ్ ఇచ్చుకోండి. సో ఏం పర్టికులర్ జాబ్ బోర్డ్ అడుగుతారు. సో మీరు ఎనీథింగ్ ఇవ్వచ్చు. నేను జస్ట్ ఇక్కడ గ్లాస్ డోర్ అనేసి మెన్షన్ చేస్తాను. సో అండ్ దెన్ చూస్తుంటే విల్ యూ నీడ్ ఎ విజా ఆర్ వర్క్ పర్మిట్ అనేసి అడుగుతారు. సో ఐఎమ్ లీగలీ ఏబుల్ టు వర్క్ ఇన్ దిస్ కంట్రీ. ఓకేనా. సో మన ఇండియాలో వర్క్ చేసేదానికి ఎలిజిబుల్ ఉండే వాళ్ళ ఫస్ట్ వన్ ఇవ్వండి. సో అండ్ దెన్ డూ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్? ఎస్ అంటే ఎస్ ఆర్ ఎల్స్ నో వేయండి. నేను జస్ట్ ఇక్కడ నో ఇస్తాను. సో ఆర్ యూ అట్లీస్ట్ 18 years ఓల్డ్ అంటే ఎస్ అని ఇవ్వండి. సో డూ యూ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ వర్కింగ్ ఇన్ వెరిజాన్ అంటే నోని ఇవ్వండి. సో ఎనీ వెరిజాన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో మీకు తెలిసిన పార్ట్ ఉంటే నోని ఇవ్వండి. సో ఇది నో ఇవ్వాలి. ఓకే, సో వర్కర్ ఫర్ వెరిజాన్ ఆర్ ఎనీదే అంటే కూడా నోని ఇవ్వాలి. సో ఈ క్వశ్చన్కి అనేది మీరు ఇఫ్ యువర్ ఏజ్ లోవర్ దాన్ ది మ్యాండేటరీ రిటైర్మెంట్ ఏజ్, సో లేదు మనం ఓకేనా. సో దానికి మనం ఇప్పుడు జస్ట్ మనం నోన్ ఇచ్చుకోవచ్చు ఈ క్వశ్చన్కి. సో అండ్ దెన్ మీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వచ్చి టిక్ చేసుకోండి. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ టిక్ చేసుకోండి. అండ్ జస్ట్ గివ్ అండ్ అగ్రీ చేసేసి అండ్ దెన్ గివ్ సబ్మిట్. సో ఇది అప్లికేషన్ ఫాము డాష్ బోర్డు. సో చూసారు కదా, మనం అప్లై చేస్తుంటాం ఇంజనీరింగ్ రోల్కి, డెవలప్మెంట్ రోల్కి. సో దీనికి కావాలంటే మీరు సో అప్లికేషన్ మీకు ఐడి వచ్చేస్తుంది, జాబ్ ఐడి వచ్చేస్తుంది. అండ్ అప్లికేషన్ ఏ డేట్లో చేశారో అప్లికేషన్ స్టేటస్ వచ్చేస్తుంది. సో అండ్ మీకు అప్లికేషన్ వ్యూ చేయాలంటే జస్ట్ మీరు వ్యూని క్లిక్ చేస్తే సో మీరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో అది అన్నీ ఇక్కడ ఫిల్ అయి వస్తుంది అనమాట. ఓకేనా. సో జస్ట్ నేను బ్యాక్ ఇచ్చుకుంటాను, కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో అండ్ దెన్ జాబ్ అలర్ట్స్ అనేది మనం ఇచ్చిన రెస్యూమ్కి మ్యాచ్కి ఎనీ జాబ్ అలర్ట్స్ ఉందా చూస్తాము. సో ఇప్పటికీ ఒక జాబ్ అలర్ట్స్ అనేది లేదు. సో మనం క్రియేట్ జాబ్ అలర్ట్స్ ఇచ్చేసినామంటే మరి ఏమేమి జాబ్ అలర్ట్స్ కావాలో సో దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సో ఏం మన రోలు, ఏం లొకేషన్ చూస్తున్నాము, ఏం శాలరీ ప్యాకేజ్ అదని మనం ఫిల్టర్ చేసుకొని ఇప్పటికి ఏం రోల్స్ ఉందనేసి మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీటైల్ సేల్ అసోసియేట్లో అప్లై చేయబోతా ఉంటే దాన్ని క్లిక్ చేస్తున్నారంటే ఆ జాబ్ రోలు, డిస్క్రిప్షను అనేసి అన్నీ వస్తుంది. సో దీంట్లో వెళ్ళి మీరు అప్లైని చేయించుకోవచ్చు. సో ఇదే మీ డాష్ బోర్డు. సో ఇక్కడే మీరు ఫ్యూచర్లో మీకు కాల్ లెటర్ జనరేట్ అయ్యేది, ఇంటర్వ్యూస్ జనరేట్ అయ్యేది, మీరు రిజల్ట్ వచ్చేదని దీంట్లోనే అప్డేట్ అవుతుంది. సో ఇక్కడే మీకు డేట్ వేసి కరెక్ట్గా మీకు సో అప్డేట్ అవుతుంది. ఓకే. సో మీరు అప్లై చేసే ముందుగా మీరు ఒక రెస్యూమ్ని ప్రిపేర్ చేసుకోండి. ఒక ఫ్రెషర్ రెస్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఒక డీటెయిల్ అయిన వీడియో మనం యూట్యూబ్ ఛానల్నే ఉంది. లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిందాం. సో దాన్ని చెక్ చేసుకొని మీరు రెస్యూమ్ ప్రిపేర్ చేయండి. సో ఏమేం పాయింట్స్ యాడ్ చేయాలి, ఏది మీరు ఇగ్నోర్ చేయాలి, సో ఏం పాయింట్స్ మీరు పాపప్గా చూపించాలి మీ రెస్యూమ్ ఫ్రెషర్కి, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిందాం. సో దాన్ని చూసేసి మీ రెస్యూమ్ కూడా మీరు ప్రిపేర్ చేయాలి. డీటెయిల్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, సో ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అన్నీ చేయాలంటే మన హెచ్ఆర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిండాం. సో ఎదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు.
మన యూట్యూబ్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమేం ఓపెనింగ్స్ ఉంది అట్ ప్రెసెంట్ అనేసి వేస్తూ ఉంటాము. సో మీకు మన వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే మీకు అండ్ బెల్ ఐకాన్ని ఆల్ని క్లిక్ చేసేటప్పుడే మీకు మనం వేసే వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మీరు ప్రాపర్గా త్వరగా అప్లై చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. సో ఇంకొక వీడియోలో మనం మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ.